ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలోని స్త్రీలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. గత వారము మనము జనములకు తల్లి అయినటువంటి శారాను గురించి మనం ధ్యానం చేస్తాము. ఈ యొక్క సమయంలో వెనుదిరిగి నష్టపోయినటువంటి లోతు భార్యను గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లోతు భార్యను గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూస్తే, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు వ్రాయించాడు. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవడానికి ఆమె ఏమైనా యోగ్యురాలా, ఆమె నీతిమంతురాలా, ఆమె పరిశుద్ధురాలా? ఎందుకు ఆమెను జ్ఞాపకం చేసుకోవాలి? నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇక్కడ దేవాది దేవుడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అనేటువంటి మాటల్ని వ్రాయించాడు. ఎందుకు ఆమెను మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానించుదాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి విగ్రహారాధికుడైనటువంటి అబ్రహామును దేవాది దేవుడు పిలిచినప్పుడు విశ్వాసముతో దేవుని వైపు తేరిచూచి దేవుని పిలుపును అందుకొని అతడు ప్రయాణాన్ని కొనసాగించాడు. అలాగే అబ్రహాముతో పాటుగా శారా కూడా నేను కూడా మీతో వస్తానని చెప్పి శారా కూడా బయలుదేరింది. అబ్రహాము శారాలు దేవుని వాగ్దానాల్ని, దేవుని పిలుపుని అందుకొని వారు ప్రయాణం చేస్తున్నప్పుడు నేనును మీతో వస్తానని చెప్పి అబ్రహాము సహోదరుడైనటువంటి హారాను కుమారుడైన లోతు కూడా వారితో బయలుదేరాడు. అబ్రహాము నువ్వు వస్తావేంటని అడగలేదు, కానీ నేనును మీతో వస్తానని చెప్పి అబ్రహాము, శారా, లోతు బయలుదేరి వారు దేవుడు అబ్రహామునకు చూపించిన దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయాణములో నిజరక్షకుడైనటువంటి దేవుని తెలుసుకొని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రభుని వెంబడిస్తూ విశ్వాసముతో ప్రార్థనతో భక్తితో అబ్రహాము ముందుకు సాగుతున్నాడు. ఒకప్పుడు విగ్రహారాధికుడు. తను మహత్తు కలిగినటువంటి దేవుడు తను దర్శించి తనతో మాట్లాడిన తర్వాత దేవునికి విధేయత చూపించి దేవుని యందు విధేయతలు కలిగి ఆయనను ఆరాధిస్తూ ఆయనను ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో ముందుకు సాగుతున్నాడు విశ్వాసంలో. దేవుని సేవకుడైనటువంటి అబ్రహాముతో లోతు కూడా ప్రయాణం చేస్తూ దేవుని సేవకుడైన అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసాన్ని, ప్రార్థనను, భక్తిని అతని జీవితంలో అలవర్చుకున్నాడు. అదే విశ్వాసాన్ని శారమ్మ కూడా అలవర్చుకుంది. ఇక్కడ లోతు విశ్వాసములో ప్రార్థనలో ఎదుగుచున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలేనుట అసాధ్యము అని లేఖనము సెలవిస్తోంది. అసలు విశ్వాసం అంటే ఏంటి అని మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, విశ్వాసమున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము అని దేవుని లేఖనము సెలవిస్తోంది. నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము. అయితే అబ్రహాము విశ్వాసములో ముందుకు సాగుతున్నప్పుడు లోతు కూడా అదే విశ్వాసాన్ని నేర్చుకున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యమని, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఫలము దయచేస్తాడని నమ్మాలని విశ్వసించి ముందుకు సాగుతూ వచ్చినటువంటి విధానంలో అతడు దీవించబడ్డాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి అనుభవాలు ఇంతవరకు మనకి బాగానే ఉంటుంది ప్రియులరా. ఇక్కడెక్కడ కూడా లోతు భార్య మనకు కనబడదు. మరి లోతు భార్య ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేశాను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము జీవితంలో కరువు ఏర్పడింది. కరువు ఏర్పడినప్పుడు దేవుని మీద ఆనుకొని దేవుణ్ణి అడగవలసినటువంటి అబ్రహాము తన సొంత నిర్ణయం తీసుకొని అతడు కనానుకు వెళ్ళవలసినటువంటి వాడు ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడ ఐగుప్తులో ఉన్నటువంటి రాజు అయినటువంటి ఫరో ఆమె భార్యను చూచి ఆమెను తన గృహానికి పిలిపించుకున్నాడు. దేవుడు అతనితో మాట్లాడినప్పుడు, నువ్వేంటయ్యా ఇలా చేస్తావని చెప్పి, నీ భార్యను నా చెల్లని చెప్పావు, నాకు గొప్ప పాతకం తీసుకొచ్చేవాడుగా నువ్వు ఉన్నావు అని చెప్పి ఆమెను పంపించి వేసి ఆమెతో పాటు అతనికి గొర్రెలను, గొడ్లను, దాసులను, దాసీలను ఇచ్చి పంపించాడు ఫరో రాజు. ఇప్పుడు వారు చాలా అభివృద్ధి చెందినటువంటి అనుభవాల్ని మనం చూస్తూ ఉన్నాం.
దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. వారు కలిసి నివసించలేనంత విస్తారమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. దేవుడు తనను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయునని సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తుంటారో వారిని ఆస్తికి కర్తలుగా ఆయన చేసేవాడుగా ఉన్నాడు. దేవునిని ప్రేమించాడు గనక అబ్రహాము, అలాగే అబ్రహాము ప్రేమించినటువంటి దేవునిని లోతు కూడా ప్రేమించి వెంబడిస్తూ, అబ్రహాము ప్రయాణమంతటిలో అబ్రహామును వెంబడిస్తూ అబ్రహాము ఆరాధించినటువంటి దేవునిని లోతు కూడా ఆరాధించి విశ్వాసముతో ముందుకు సాగుతున్నాడు. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుని ప్రేమను బట్టి ఆశీర్వదించబడుతూ వచ్చారు. ఇక్కడ మనం గమనించినట్లయితే లోతు భార్య ఇంతవరకు మనకు కనబడలేదు, కానీ ఇక్కడ ఐగుప్తు స్త్రీలలో ఒకతై ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈమె ఐగుప్తు దేశానికి చెందినటువంటిది. అబ్రహాము భార్య అయినటువంటి షారాయి హాగరును తనకు అబ్రహామునకు భార్యగా ఇచ్చినప్పుడు ఐగుప్తీయురాలు ఆమె. అలాగే ఈ యొక్క లోతు కూడా ఐగుప్తులో ఉన్నటువంటి ఒక ఆమెను, ఆ పనికత్తులలో కొంతమందిని ఇచ్చినటువంటి దానిలో ఒక ఆమెను అతడు తన భార్యగా చేసుకుని ఉండవచ్చని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఐగుప్తురాల్ని వివాహం చేసుకున్నాడు. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా కనబడుతుంది. లోతు భార్య పేరు ప్రస్తావించబడలేదు. ఆమె ఐగుప్తు దేశానికి చెందినదై ఉండవచ్చును అని బైబిల్ పండితుల అభిప్రాయం. అయితే లోతు భార్యను గూర్చి కొన్ని విషయాల్ని మనం ఈ యొక్క సమయంలో మనం ధ్యానం చేద్దాం. అవిశ్వాసి అయినటువంటి లోతు భార్య. ఎందుకనంటే ఆమె ఐగుప్తీయురాలు, విశ్వాసి కాదు. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది, లోకాశులకు సాదృశ్యంగా ఉంది, లోకమును వెంబడించేటువంటిదిగా ఉంది. దేవుని ఎరిగినటువంటి జనాంగం కాదు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటిది కాదు, నిజ దేవుణ్ణి తెలుసుకున్నటువంటిది కాదు. ఐగుప్తు దేశస్తురాలు కనుక ఆమె అన్య ఆచారాలు వెంబడిస్తూ ఉంది. ఆమె జీవితంలో అబ్రహాము, లోతు దేవుని బిడ్డల సహవాసం నాకు దొరికింది అని సంతోషించి ఆనందించి, దేవుని బిడ్డలతో నాకు ఇంత భాగ్యం కలిగిందని వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆ దేవుణ్ణి అనుసరించి నడవాలి. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు, అయ్యా నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుని నేను ఆరాధిస్తాను అని చెప్పి శారమ్మ గారు వచ్చింది. కానీ ఇక్కడ లోతు అనుసరిస్తున్నటువంటి వెంబడిస్తున్నటువంటి దేవుని ఆమె ఆరాధించట్లేదు. ఆమె తన ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. నీ దేవుడు నీ దేవుడు, నా దేవుడు నా దేవుడు అని చెప్పి ఆమె తన ఇష్టానుసారంగా జీవించడాన్ని ప్రారంభించింది. అందుకనే అన్యురాలైనటువంటిదిగా, లోకస్తురాలైనటువంటిదిగా ఆమెను మనం చూస్తూ ఉన్నాం. పూనందు ప్రియమైన వాళ్ళారా, లోతు అబ్రహాముతో ప్రయాణం చేస్తూ అబ్రహాములో ఉన్నటువంటి భక్తిని, ప్రార్థనను, విశ్వాసాన్ని నేర్చుకున్నాడు. షారా కూడా అబ్రహాముతో పయనిస్తూ విశ్వాసాన్ని, ప్రార్థనను నేర్చుకుంది. కానీ వీరిని దేవుని బిడ్డలతో సహవాసం దొరికింది, దేవుని బిడ్డలతో పాలు పొందేటువంటి భాగ్యం నాకు దొరికింది కనుక ప్రభువులో ఆనందిస్తూ, దేవునిలో ఆనందిస్తూ ముందుకు సాగవలసినటువంటి ఆమె అవిశ్వాసిగానే తన జీవితాన్ని కొనసాగించుకుంటూ నడిచింది. అవిశ్వాసులతో విజోడుగా ఉండొద్దని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకుడి అనేటువంటి మాటను లేఖనం సెలవిస్తుంది. ఈమె అవిశ్వాసులతోటే జోడుగా ఉంటూ స్నేహం చేస్తూ తన జీవితాన్ని కొనసాగించుకుంటుంది. విశ్వాసులైనటువంటి కుటుంబం దొరికినప్పటికీ, విశ్వాసులైనటువంటి భర్త దొరికినప్పటికీ ఆమె ఆ విశ్వాసాన్ని నేర్చుకోలేకపోయింది. అవిశ్వాసముతో ఆమె జీవితాన్ని కొనసాగించుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. లోతు భార్యలో ఉన్నటువంటి మొదటి లక్షణము అవిశ్వాసిగా ఉంది. ఈ మాటలు విన్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా అవిశ్వాసంలోనే జీవిస్తున్నావా? మందిరానికి వెళుతున్నావు, భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ అవిశ్వాసగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకని లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి. ఆమె అవిశ్వాసగానే జీవించింది, విశ్వాసులతో ఉన్నప్పటికీ అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. లోతు భార్యలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమిటి అని మనం చూస్తే, లోతు భార్యలో ఉన్నటువంటి రెండవ లక్షణాన్ని మనం చూస్తే, స్వేచ్ఛను కోరుకున్నటువంటి లోతు భార్య స్వేచ్ఛను కోరుకుంది. తన ఇష్టానుసారంగా ఉండాలి అనేటువంటిది, తన ఇష్టానుసారంగా జీవించాలి అనేటువంటిది ఆమె అభిలాష. ఎందుకనంటే ఆమె ఐగుప్తు నుంచి వచ్చినటువంటిది కనుక ఆమె ఆశలన్నీ, ఆమె కోరికలన్నీ, ఆమె విధానం అంతా వేరుగా ఉంది. దేవుని బిడలతో నాకు సాంగత్యం దొరికిందని ఆమె సంతోషించట్లేదు, వారితో సహవాసం చేయట్లేదు, వారితో ఉండడానికి ఇష్టపడలేదు. వేరుగా ఉండాలనేటువంటి ఆలోచన ఆమె కలిగి ఉంది. వారి పనివారికి, అబ్రహాం పనివారికి కలహం వచ్చింది. అబ్రహాం అంటాడు,
దేవుని ఎరిగినటువంటి వాడు గనుక, దేవుని బిడ్డ గనుక, నీ పశువుల కాపరులకు నా పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. మనం బంధువులం కాబట్టి నీవు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళతాను, నీవు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళతానని చెప్పి అబ్రాము లోతుతో చెప్తాడు. లోతు ఆ మాట విని అలాగే అని చెప్పి అతడు సొదొమ గొమొర్రా ప్రాంతాలని చూచి యెహోవా తోట వలె ఉంది అని చెప్పి ఆ ప్రాంతాన్ని ఎన్నుకొని సొదొమ గవిని ఎదుట అతడు గుడారాన్ని వేసుకుంటాడు. కొంతకాలానికి తన భార్య మాటలు విని సొదొమలోనికి వెళ్ళిపోతాడు. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తోంది. సామెతల గ్రంథం 14 మొదటి వచనాన్ని మనం చూస్తే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని లేఖనం సెలవిస్తోంది. తన కుటుంబాన్ని కట్టుకోవాల్సినటువంటి ఆమె, జ్ఞానంతో కట్టుకోవాల్సినటువంటి ఆమె తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి కారకురాలైంది. దేవుని లేఖనాల్లో మీరు చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. చూడండి, వాడు స్వేచ్ఛను కోరుకుంటాడు. ఈమె వేరుగా ఉండాలనుకుంటుంది. అబ్రహాముతో శారముతో కలిసి జీవించాలని ఆలోచన లేదు. అబ్రహాముకి విడిపోవాలని ఆలోచన లేదు. కానీ దేవుని సేవకులతో, దేవుని బిడ్డలతో కలిసి ఉండాలనేటువంటి ఆలోచన ఆమెలో లేదు. వేరుండాలనేటువంటి ఆలోచన, సెపరేట్ అయిపోవాలనేటువంటి ఆలోచన. కొంతమంది ఈనాడు ఈ రీతిగానే మేము ప్రత్యేకంగా ఉండాలి, మేము సెపరేట్గా ఉండాలి, మేము ప్రత్యేకంగా ఉండాలి, మేము సెపరేట్గా ఉండాలి అనేటువంటి ఆలోచన లోతు భార్య వల్లే. వేరుండగోరువాడు స్వేచ్ఛను కోరుకుంటాడు. ఆమె స్వేచ్ఛను కోరుకుంది. దేవుని కట్టుబాట్లు ఆ కుటుంబంలో ఉన్నాయి. దేవుని సన్నిధిలో ప్రార్థన, ఉదయ సాయంత్రాలు ప్రార్థనలు ఉన్నాయి, కుటుంబ ఆరాధనలు ఉన్నాయి. ఇవన్నీ ఆమెకు నచ్చట్లేదు. అందుకని వేరే అయిపోవడానికి ఇష్టపడింది. దేవుని మాటలు, ఒక కట్టుబాటు ఆమె ఇష్టపడకుండా స్వేచ్ఛను కోరుకొని నష్టపోయినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో నీవు కూడా స్వేచ్ఛను కోరుకుంటున్నావా? సెపరేట్గా ఉండాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావా? సామెతల గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, కపటము కలిగినటువంటి స్త్రీ ఎలా ఉంటుందో అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. అది బొబ్బలు పెట్టినది, దాని పాదాలు దాని ఇంట నిలువవు అని చెప్తున్నాడు. ఎవరు అదేనంటే కపటము కలిగిన స్త్రీ అని దాని ముందు రాశాడు. కపటము కలిగినటువంటి స్త్రీ. ఈ లోతు భార్య కపటముతో ఏదో రకంగా ప్లాన్ చేసి మనం వెళ్ళిపోదామని చెప్పి గొర్రెల కాపరులు, పశువుల కాపరుల మధ్య చిచ్చు పెట్టింది. పశువుల కాపరుల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా అబ్రహాము, అయ్యా మనం బంధువులు, మనం ఎందుకు ఈ రీతిగా మన పశువుల కాపరులు పోట్లాడుకోవాలని చెప్పి వారు సెపరేట్ అయిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వారు వెళ్ళినటువంటి ప్రదేశం ఏంటి అని అంటే అది మంచిది కాదు. దుర్మార్గంతో నిండుకున్నటువంటి, ఆడంబరాలతో మంచి పేరు, వ్యాపార కేంద్రమైనటువంటి ఆ పట్టణంలోనికి, సొదొమ గొమొర్రాలోనికి మొదట ఆ ఊరి గవిని ఎదుట అతడు గుడారం వేశాడు. తర్వాత ఆమె మాటలు విని లోనికి వెళ్ళిపోయాడు. ఆ లోనికి వెళ్ళి అక్కడే తన యొక్క స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నట్లుగా దుర్మార్గుల మధ్య నివసిస్తూ ప్రార్థనా జీవితాన్ని ఏ రీతిగా కాపాడుకోగలుగుతాడు, దుష్టుల మధ్య ఉంటూ తన భక్తి జీవితాన్ని ఏ రీతిగా కాపాడుకోగలడు. అందుకనే మీరు గమనించండి ప్రియులారా, మా గొమొర్రా మీదకి దండెత్తి వచ్చినప్పుడు అబ్రహాము వెళ్ళి వారిని విడిపించాడు. శత్రు రాజుల నుంచి అబ్రహాము వారిని విడిపించవలసి వచ్చింది. వారు అక్కడ ఉన్నప్పటికీ కూడా అబ్రహాము వారి గురించి, వారి యోగక్షేమాల గురించి చూస్తూ వారికున్న సమస్తాన్ని తీసుకుని వెళ్ళిపోవటాన్ని బట్టి వెళ్ళి అబ్రహాము దండెత్తి వారితో యుద్ధం చేసి వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నిటినీ విడిపించి తీసుకుని వచ్చాడు. ఈ దుర్మార్గంతో కూడినటువంటి దేశంలో ఉండుటను బట్టి దేవుడు వారికి, వారి కుటుంబానికి దూరం అయిపోయాడు. వారి ప్రార్థన, వారి మొరలో దేవుడు వినలేదు. లోతుకి దూరస్తుడిగా ఉన్నాడు. చూడండి, నీవు స్వేచ్ఛను కోరుకుని వెళ్ళిపోవటం ద్వారా నష్టపోతావు. దేవుడు ఆ ప్రార్థన వినకుండా, దేవుని సహాయాన్ని పొందుకోకుండా ఆ రాజుల చేతిలో చిక్కి వారికి ఉన్నటువంటి సమస్తాన్ని వారు తీసుకెళ్ళిపోయినప్పుడు మరలా అబ్రహాం వచ్చి వారిని విడిపించి వారిని మరలా తీసుకుని అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక స్వేచ్ఛను కోరుకుని నీ ఇష్టానుసారంగా నీకేం తెలియదమ్మా అని చెప్పి నీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు వినకుండా యవ్వన స్త్రీలు తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారేమో. మీ స్వేచ్ఛను బట్టి నష్టపోతావు ప్రియ చెల్లెమ్మ. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి, విధేయత కలిగి జీవించడం ద్వారా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. లోతు భార్యలో ఉన్నటువంటి 3వ లక్షణాన్ని మనం చూస్తే,
మూడవ లక్షణము, ఆమె లోకాన్ని ప్రేమించింది. ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు లోకాశలు మనం పాడుతుంటాం. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి అని. ఇక్కడ మనం చూస్తే ఐగుప్తు అనేటువంటిది లోకాశలకు సాదృశ్యంగా ఉంది. ఈమె ఐగుప్తురాలు కనుక ఈమె లోకాశలతో నిండిపోయినటువంటి స్థితిలో ఆమె జీవితుంది. ఐగుప్తు అనేటువంటి ప్రదేశం నుంచి వచ్చిందేమో, ఈమె సొదొమలోనే నివసిస్తూ లోక సంబంధమైనటువంటి వాటి అందే మనస్సు నుంచింది. లోక సంబంధ విషయాల్లో ఆమె నిమగ్నమయ్యి లోకానుసారంగా జీవిస్తూ ముందుకు సాగిపోయింది. దేవుని సందు ఏదో ప్రార్థన వస్తున్నాం అన్నట్లుగా ఉంది. లోక ఆచారాలకి, లోక వ్యవహారాలకి ఆమె హృదయంలో స్థానం ఉంది ప్రియులారా. ఎందుకనంటే కుమారులు, కుమార్తెలు ఆమెకున్నారు. కుటుంబం అంతటిని లోకంలోనే వారు ఉన్నారు. రక్షణ లేనటువంటి వారుగా వారు ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన అంటున్నాడు, యాకోబు 4:4 అంటాడు, లోక స్నేహము దేవునికి వైరము, వారిని వ్యభిచారులారా అని పిలుస్తున్నాడు. లోక సాంగత్యం చేస్తున్నావా, నష్టాన్ని. అందుకనే లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. ఆమె దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాను, దేవుని మందిరానికి వెళుతున్నాను అన్నట్లుగా ఉంది, కానీ దేవుని వాక్యం ఆమెలో నిలిచలేదు. ఆమెలో లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన ఆచారాలు ఆమె జీవితంలో కనబడుతూ ఉన్నాయి. తన కుమారులు, తన కుమార్తెలు లోక విషయాల్లోనే వారు నిమగ్నమైపోయినటువంటి స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని వాటిలోనే ఆమె జీవిస్తూ ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములో జీవిస్తూ, అమ్మ నీ అంత తోడు లేడనగానే ఆమె ఎంతగానో పొంగిపోతుంది. నీ అంత తోడు లేరమ్మనగానే పొంగిపోతూ ఉంది. లోకంలో డంబం కొరకు జీవిస్తూ, లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడుతూ, దేవుని మీద ఆనుకోకుండా లోకాను సంబంధమైనటువంటి విషయాల్లో ముందుకు సాగిపోతుంది. తన కుమారులకు లోక సంబంధమైనటువంటి వివాహాలు చేసి కోడండ్రుని మంచివారిని తెచ్చునుంటే బాగుండేది. కానీ ఆమె, దేవుడు చెప్పాడు, అయ్యా ఈ ప్రాంతాన్ని మేము నాశనం చేయబోతున్నాం కనుక మీరు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోండి అని ప్రభువు ఆజ్ఞాపించాడు. దేవుని లేఖనాల్లో మనం చూస్తాం. ఆదికాండము 19:12 మనం చూస్తే, అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఎక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. ఇక్కడ నీకు ఎవరున్నారు? ఈ ఊరిలో ఉన్నటువంటి నీ అల్లుని, నీ కుమారుని తీసుకొని నువ్వు వెళ్ళు, ఈ పట్టణాన్ని మేము నాశనం చేస్తున్నామని దేవుడు చెప్పాడు. వారితో దేవుడు చెప్పినప్పుడు వారు తడువు చేస్తూ ఉన్నారు, ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఇతను కూడా, లోతు కూడా ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే కుమారులు ఉన్నారు. దేవుని దూతలు చెప్తున్నారు, కుమారులు, నీ అల్లుళ్ళు, కుమారులను వారిని తీసుకుని బయటకు వచ్చాయి అబ్బాయి, నీకు ఉన్నటువంటి వారందరినీ అని చెప్పినప్పుడు అతడు ఆలస్యం చేస్తున్నాడు. ఇంకప్పుడు లాభం లేదని చెప్పి వారే లోతు చేతిని, అలాగే లోతు భార్య చేతిని, తన ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకుని వారిని తీసుకుని బయటికి తీసుకొచ్చేసారు. మీ ప్రాణాలు మీరు రక్షించుకోండి అని చెప్పి పంపించేశారు. అయితే ఈ కుమారులు వస్తారేమో, అల్లుళ్ళతో వెళ్ళి మాట్లాడాడు వారితో, మీరు రండి, దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని చెప్తే అల్లుళ్ళ దృష్టికి అతడు హేళన చేసేవాడుగా, ఎగతాళిగా అనిపించాడు. చూడండి, ఇక్కడంతా కూడా గొప్ప ప్రళయం రాబోతుంది, దేవుని ఉగ్రత ఇక్కడ కుమ్మరించబడబోతుంది, అగ్ని గంధకాలతో దీన్ని నాశనం చేయబోతున్నాడు అని లోతు చెప్పాడు. అతని మాటలు వినలేదు. వెళ్ళవయ్యా చెప్పావు కానీ అని చెప్పి అతన్ని లైట్ తీసుకున్నారు. ఎప్పుడైతే అలాగా చెప్పారో అతడు వచ్చాడు కానీ వెళ్ళట్లేదు. వెళ్ళకపోవటం చూసి చేతులు పెట్టుకున్నారు. ఎందుకంటే తడవ చేస్తున్నాడు. తన కుమారులు ఉన్నారు, దేవుని దూతలు చెప్తున్నారు కదా, కుమారులు ఉన్నారు, కుమారులకు వివాహమై ఉండొచ్చు, కోడళ్ళు ఉన్నారు. ఆ కోడళ్ళు, కుమారులు, మనవలు వాళ్ళన్నా వస్తారేమో, కుమారుడు ఇక్కడే ఉన్నాడు అన్నట్లుగా వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. వాళ్ళని గురించి తడవ చేస్తూ ఉన్నాడు. దేవుని దూత, ఇక సమయం లేదు, మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి వారిని తీసుకుని బయటకు వచ్చినప్పుడు కాబోయే అల్లుళ్ళు రాలేదు. పోని వెళుతున్నప్పుడు ఈమె నవమాసాలు మోసి కన్నది గనక తన కుమారుల కొరకు, తన కుమార్తెల కొరకు ఆమె ఎదురు చూస్తూ వెనక్కి తిరిగింది. అయ్యో అగ్నిగంధకాలు కురుస్తున్నాయి, వారు చనిపోతారని ఆ యొక్క కన్న ప్రేమతో వెనుదిరిగినప్పుడు ఉప్పు స్తంభం. అతడు వెనుదిరగకుండా వెళ్ళిపోయాడు. కానీ లోతు దేవుని మాటకు విధేయత చూపించాడు. కానీ ఈమె దేవుని మాట వెనుక అవిశ్వాసిగా ఉంది కదా.
దేవుని మాట వినలేదు. ఈ లోకంలో నా కుమారులు ఉండిపోయారని దుఃఖంతో, బాధతో వెనుదిరిగింది. అందుకని ఆమెను జ్ఞాపకం చేసుకోనండి అన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఈ ఉగ్రత తప్పించబడాలంటే వారు రక్షణ పొంది ఉండుంటే ఆ బిడ్డలు వారితో వచ్చేవారు. నోవహుకి దేవుడు చెప్పాడు, నీ కొరకు వాడని చేసుకో అని చెప్పినప్పుడు, నువ్వు వెళ్తే వెళ్ళవయ్యా, మేము రామని చెప్పి భార్య అనలేదు. డాడీ నీతో మాట్లాడాడు, నువ్వు వెళ్ళి నేను రానని చెప్పలేదు. ఇక్కడ మామయ్య వాళ్ళు, బాబాయ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మేము ఉంటామని చెప్పి వాళ్ళు ఉండిపోలేదు. దేవుని మాటకు విధేయత చూపించారు. ఇక నోవహు కుమారులు, నోవహు కోడండ్రు, అతని భార్య విధేయత చూపించి దేవుడు చెప్పినట్లుగా వారు చేశారు గనుక వారు శ్రమల నుంచి, ఆ ఇబ్బందుల నుంచి, ఆ ప్రళయం నుంచి వారు తప్పించబడ్డారు. ఇక్కడ మీరు గమనిస్తే తన సేవకుడు వెళ్ళి మాట్లాడినా వినలేదు. ఇతడు నీతిమంతుడు కనుక ప్రతి దినము కూడా నొప్పించబడుతూ వచ్చాడట వారి దుర్మార్గ క్రియలను బట్టి. లేఖనంలో పేతురు గారు ఆ మాటలు చెప్తాడు. అయితే ఇక్కడ ఆమె వెనుదిరిగి చూచి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ప్రియ సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో లోతు భార్య తన కుమారులు, అయ్యో ఇక్కడ అగ్ని గంధకాల మధ్య కాలిపోతున్నారే, నా అల్లుళ్ళు ఇక్కడ అగ్ని గంధకాల మధ్య కాలిపోతున్నారే అని ఆమె వెనుదిరిగి చూసి, రెండ్రా బాబు అన్నట్లుగా పిలుద్దామని వెనక్కి తిరిగి చూసింది. కానీ ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని మాటకు అవిధేయత చూపించడం వలన రేపు రాబోయే ఉగ్రత ఇంకా భయంకరంగా ఉంటుంది. అగ్ని గంధకాలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, యుద్ధంలో మిసైల్స్ ఎలా వేస్తున్నారో, ఆ మిసైల్స్తో ఎలా వేస్తున్నారో ఆనాడు ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసినాయి. రేపు రాబోయే ఉగ్రత అగ్ని కొరకు ఈ ప్రపంచము నిలువ చేయబడిందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. రేపు దేవుని ఉగ్రతలో భయంకరమైనటువంటి అగ్ని గంధకాలు కురుస్తున్నప్పుడు ఆ అగ్నికి నిలవ చేయబడినటువంటి భూమి, ఆకాశములు, నీ బిడ్డలు నశించిపోకుండా ఇప్పుడే నీవు కన్నీరు కార్చాలి. నశించిపోకుండా వారి కొరకు నువ్వు కన్నీరు కార్చినప్పుడు, బిడ్డలు నీతో పాటు దేవుని సందులో కనబడినప్పుడు, వారు రక్షణ మారు మనసు పొందినప్పుడు ప్రభు యొక్క ఉగ్రత నుంచి వారు తప్పించబడతారు. లేదంటే ఆ ఉగ్రతలో వారు కాలుతున్నప్పుడు నువ్వు వెనుదిరిగి చూస్తావేమో. నీవు వారి కొరకు ఆ ప్రేమతో తాపత్రయపడుతూ వెనక్కి తిరిగి చూసి నువ్వు వెనక్కి ఉండిపోతే ఆ అగ్నిలో నువ్వు ఆహుతైపోతావు, బూడిదైపోతావు. అందుకని లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి అన్నాడు. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోనండి. ఆమె తన బిడ్డలను ఏం చేయలేదు, విశ్వాసంలో నడిపించలేదు. ఆమె అవిశ్వాసగా జీవించింది. తన బిడ్డలు లోకంలో ఉన్నారు కనుక మీరు అలా కాకుండా మీరు విశ్వాసమందుస్తులుగా కదలని వారుగా ఉండి ముందుకు సాగినప్పుడు, మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు, మీ భర్తల కొరకు కన్నీరు కార్చినప్పుడు, వారు రక్షణతో అలంకరించబడినప్పుడు దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతారు. లేకపోతే ఆ ఉగ్రతలో ఆమె పాలు పొందినట్లుగానే మీరు పాలు పొందాల్సి వస్తుందని చెప్పి ఆమెను జ్ఞాపకం చేసుకోనండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. కొద్ది మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకల్లో దీవించిన గాక. తల్ల వంచి ప్రార్థన చేద్దాం. లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకోమని చెప్పడంలో గల ఉద్దేశం ఇదే. తల్ల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పు. ఆమె అవిశ్వాసిగా ఉంది. ఆమె లోకాన్ని ప్రేమించింది. నాయన స్వేచ్ఛను కోరుకుంది ప్రభువా, ఎంతో నష్టపోయింది కనుక మా జీవితాల్లో వాటికి మేము దూరంగా ఉండి నీ యందు భయభక్తులు కలిగి నీలో ముందుకు సాగొచ్చు. నీ యందు విశ్వాసముతో ముందుకు సాగుతూ మా బిడ్డల రక్షణ కొరకు ఎక్కడుండగానే కన్నీరు కార్చి రోధించేవారుగా నీ కృపనిచ్చి నడిపించమని, సమస్త మహిమ మీరే పొందుకొనమని యేసు అత్యున్నత నామమున అడిగి వేడుచున్నాము తండ్రి.